రుతుపవన ద్రోణి ఉపరితల ఆవర్తనం తోడై తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఈ రుతుపవన ద్రోణి అటు బికనూర్ రాజస్థాన్ నుంచి స్టార్ట్ అయ్యి అలాగే నైరుతి మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ మీదుగా పురులియా బెంగాల్ నుంచి అలాగే తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు కూడా విస్తరించిన పరిస్థితి కనబడుతుంది. దీని ప్రభావంతో కూడా ఇటు రుతుపవన ద్రోణికి తోడు ఉపరితల ఆవర్తనం కూడా తోడైంది. దీంతో భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, అలాగే ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబాద్, అలాగే జనగామ, సిద్దిపేట, సిరిసిల్ల, దీంతోపాటు యాదాద్రి భువనగిరి, అలాగే నాగర్ కర్నూలు, వనపర్తి, అలాగే ఇటు దక్షిణ ఉత్తర తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి అయితే కనబడుతోంది. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా అయితే భారీ వర్షం కురుస్తుంది. మీరు చూస్తున్న దృశ్యాలు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఇవాళ మధ్యాహ్నం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఒకసారిగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి కూడా రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి, పూర్తిగా జలమయమైన పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా హైదరాబాద్లోని బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్తో పాటు అటు నార్త్, ఈస్ట్, వెస్ట్ జోన్లలో అన్ని ప్రాంతాల్లో సెంట్రల్ హైదరాబాద్, కోటి, ఆబిడ్స్, అలాగే చార్మినార్తో పాటు అటు దిల్సుఖ్ నగర్, అలాగే ఉప్పల్ లాంటి ప్రాంతాలు కూడా భారీ వర్షం కురుస్తుంది. మరోవైపు ఇటు కూకట్పల్లి, అలాగే మియాపూర్, మరోవైపు కొండాపూర్ లాంటి ప్రాంతాలు కూడా, గచ్చిబౌలి ప్రాంతాలు కూడా భారీ వర్షం కురుస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇంకా మరికొద్ది గంటల పాటు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని గ్రేటర్ హైదరాబాద్ ఐఎండీ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇటు తెలంగాణతో పాటు ఏపీలో కూడా 24వ తారీఖు వరకు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెప్తుంది. ప్రధానంగా బాపట్ల, నెల్లూరు, కృష్ణా, గుంటూరు, అలాగే రాయలసీమలోని కర్నూలు కావచ్చు, అలాగే తిరుపతి జిల్లా కావచ్చు, అన్నమయ్య జిల్లా కావచ్చు, ఇక ప్రధానంగా కోస్టల్ ఏరియా నెల్లూరు, బాపట్ల, కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. నిన్నటి వరకు కూడా భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి, కానీ పూర్తిగా వాతావరణం అయితే మారిపోయిన పరిస్థితి కనబడుతోంది. ఇక మరోవైపు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పలు హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక మరీ ప్రధానంగా పిడుగులు పడే అవకాశం కనిపిస్తుంది. ఇక తెలంగాణలో చాలా జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం కనిపిస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా పిడుగులతో కూడిన భారీ వర్షం అయితే నమోదైన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటివరకు కూడా చాలా చోట్ల ఇటు భారీ వర్షపాతం అయితే నమోదైనట్టుగా రిపోర్ట్స్ అందుతున్న పరిస్థితి కనబడుతుంది. సెంట్రల్ హైదరాబాద్తో పాటు ఈస్ట్, వెస్ట్ జోన్లలో అన్ని జోన్లలో కూడా విపరీతమైన వర్షం కురుస్తుంది. గత కొద్ది రోజులుగా భారీ ఎండతో ఉక్కపోతతో అల్లాడుతున్న నగరవాసులు అయితే ఇప్పుడు ఉపశమనం పొందుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం నేను మాదాపూర్లోని ఒక ఐటీ జోన్లో ఉన్నాను. ఐటీ జోన్ సెక్టార్లో భారీ వర్షం అయితే కురుస్తుంది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి కనబడుతుంది. సరిగ్గా జనాలంతా కూడా ఇంటికి వెళ్లే సమయంలో భారీ వర్షం అందుకోవడంతో ఒక్కసారిగా ట్రాఫిక్ అడ్వైజరీ సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. గతంలో చెప్పిన మాదిరిగా విడతల వారీగా ట్రాఫిక్ అడ్వైజరీ పాటించాల్సిందిగా సిటీ ట్రాఫిక్ పోలీస్ చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఒక్కసారిగా జనాలంతా బయటికి వస్తే విపరీతమైన ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి. మనకు ఒకసారి గతం ఊహించుకుంటే కనుక గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో అలాగే ఐటీ సెక్టార్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయితే ఏ రకంగా ఉందో మనం గతంలో చూసినటువంటి దృశ్యాలు మనకు తెలుసు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా విడతల వారీగా రావాలంటూ ట్రాఫిక్ అడ్వైజరీ సూచిస్తున్న పరిస్థితి కనబడుతోంది. మరీ ముఖ్యంగా పిడుగులు పడే అవకాశం ఉంది కాబట్టి రైతులు చెట్ల కింద ఉండొద్దు, అలాగే వ్యవసాయ ప్రాంతాల్లో, వ్యవసాయ క్షేత్రాల్లో ఉండే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండమని సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. అలాగే ఇటు సౌత్ డౌన్ టు హైదరాబాద్, ముఖ్యంగా నాగర్ కర్నూలు, ఉమ్మడి మహబూబ్ నగర్, అలాగే ఉమ్మడి రంగారెడ్డి, వికారాబాద్ కావచ్చు, అలాగే దాంతోపాటు హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితులు అయితే మనకు తెలుస్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది. మరోవైపు ఏపీ వ్యాప్తంగా ప్రధానంగా రాయలసీమ జిల్లాలతో పాటు ఇక అనేక జిల్లాల్లో అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఇటు ఉభయ గోదావరి జిల్లాలు కావచ్చు, ఏజెన్సీ పశ్చిమ గోదావరి, అలాగే తూర్పుగోదావరి ఏజెన్సీ ప్రాంతాలు, ఏలూరు కావచ్చు, అలాగే ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాంతాలు కూడా ఎఫెక్ట్ అయ్యే సూచన కనిపిస్తుంది. ముఖ్యంగా బంగాళాఖాతం నుంచి ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం ఏదైతే ఉందో ఆ ద్రోణి ప్రభావంతో 24వ తారీఖు వరకు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఇక్కడ వర్షాలు పడుతుంది. ఇప్పటికే దక్షిణ భారతం, సెంట్రల్ ఇండియా, అలాగే నార్త్ ఈస్ట్ కావచ్చు, అలాగే నార్త్ ఇండియా కావచ్చు, అలాగే వెస్ట్ ఇండియా కావచ్చు, కంప్లీట్గా ఉత్తర, ఈశాన్య, పశ్చిమ, మధ్య భారత్ అంతా కూడా భారీ వర్షాలు, వరదలతో గత కొద్ది రోజులుగా అతలాకుతలం అవుతున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఇటు సౌత్లో కూడా తమిళనాడు, కేరళలో కూడా భారీ వర్షాలు పడ్డాయి కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో అయితే వర్షాలు లేవు.
ఇవాళ నుంచి మరొక 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే లోటు వర్షపాతం ఉంది, డిఫిషియన్సీ రెయిన్ఫాల్ ఉంది. తెలంగాణ జిల్లాల్లో చాలామంది రైతులు విత్తనాలు వేసి ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రాంతం పొలాలన్నీ కూడా బీడుబారిపోయిన పరిస్థితి కనబడుతుంది. విత్తనాలు వేసిన తర్వాత సరైన నీళ్లు లేక ఎండిపోతున్న పరిస్థితి. చాలామంది కొన్ని జిల్లాలో మనకు తెలిసిన తెలంగాణ జిల్లాలో జగ్గులతో నీళ్లు పోస్తున్నారు. పత్తి అలాగే మొక్కజొన్న వేసిన రైతులు ఎంత బాధ ఉందంటే ఆ జగ్గులతో నీళ్లు పోస్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఇప్పుడు పరిస్థితులు కొంత భిన్నంగా మారిపోయే పరిస్థితులు కనబడుతున్నాయి. కొంత లోటు వర్షపాతం అధిగమించే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే జూలై మధ్యలోకి వచ్చాం, మిడ్ ఆఫ్ ది జూలై. ఇప్పటికే దాదాపుగా వర్షాలు తగినంత పడి చెరువులు నిండాల్సిన సిచ్యువేషన్ ఉండాల్సింది. కానీ ఈ సంవత్సరం మనకు ఆశించిన స్థాయిలో అంటే వర్షాకాలం ప్రారంభానికి ముందే ఋతుపవనాలు చాలా తొందరగా వచ్చాయి. తొందరగా రావడంతో భారీ వర్షాలు కురుస్తాయని అందరం ఊహించే, కానీ అనుకున్న దానికి భిన్నంగా వర్షపాతాలు తగ్గాయి. తర్వాత ఇప్పుడు వర్షాలు మళ్ళీ మొదలవుతున్న పరిస్థితి. అయితే ఏదేమైనా నగర వ్యాప్తంగా అయితే భారీ వర్షం అయితే కురుస్తోంది, ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇంకా కొద్ది సమయం పాటు అంటే దాదాపు రాత్రి వరకు కూడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ ఏఎండీ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. నగరవాసులు అయితే కాస్త ఉపశమనం పొందారు. ఎండ వేడిమి తాళలేక, ఉక్కపోత తాళలేక ఎవరైతే నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళంతా కూడా ఇప్పుడు కాస్త ఉపశమనం కలుగుతుంది, కాస్త రిలాక్స్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది, కాస్త చల్లగా మారిన పరిస్థితి. కానీ ఈ వాన జిల్లాల్లో పడాల్సిన అవసరం కనబడుతుంది. రైతులంతా కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఐఎండీ చెప్తున్న సూచనల ప్రకారం ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో 24వ తారీఖు వరకు అయితే ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, లైట్ టు మోడరేట్ టు హెవీ రెయిన్స్ కురిసే అవకాశం ఉన్నట్టుగా ఐఎండీ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కొన్ని అలర్ట్స్ కూడా చెప్తున్నారు. అటు ఏపీలో కూడా పిడుగులతో పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 లేదా 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీసే అవకాశం ఉందని కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల్లో కూడా చేపల వేటకు వెళ్ళొద్దని అడ్వైస్ చేస్తున్నారు. పిడుగులు పడే అవకాశం ఉంది కాబట్టి వ్యవసాయ క్షేత్రాలు వెళ్ళొద్దంటూ అడ్వైస్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. గొర్రెల కాపర్లు కావచ్చు, మిగతా వాళ్ళు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి, అవసరమైతే తప్ప బయటకు పోదని చెప్తున్నారు. అండ్ మరీ ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అవుతాయి. చిన్న వర్షం పడితేనే హైదరాబాద్లో సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మీకు తెలిసిందే. కాబట్టి ఎక్కడైతే మ్యాన్ హోల్స్ తెరుచుకొని ఉంటాయో, మ్యాన్ హోల్స్ చాలా డేంజరస్గా ఉంటాయి, జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఎక్కడైనా మ్యాన్ హోల్స్ ఉన్న ప్రాంతాల్లో కాస్త జాగ్రత్తగానే ఉండి కొద్దిసేపు ఆగి వెళ్లాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే చెప్పలేం, మ్యాన్ హోల్స్ వల్ల సడన్గా మనుషులు అందులో పడిపోయి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. కాబట్టి గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో ముఖ్యంగా ఇదే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మ్యాన్ హోల్స్ దగ్గర జాగ్రత్తగా ఉండండి, చాలా జాగ్రత్తగా బయటికి వెళ్ళే అవసరమైతేనే బయటికి వెళ్ళండి. బయటికి వెళ్ళినప్పుడు కూడా జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళాల్సిన సందర్భాన్ని సూచిస్తున్నాం. అన్ని ప్రధాన కూడల్లో ప్రస్తుతానికైతే ట్రాఫిక్ జామ్ అనే పరిస్థితి కనబడుతుంది. నీళ్ళన్నీ కూడా వాటర్ స్టాగ్నేషన్ అంతా కూడా పాయింట్స్ అన్ని కూడా ప్రస్తుతం క్లియర్ చేస్తున్నారు. ఎన్డీఆర్ బృందాలు జీహెచ్ఎంసీతో కలిసి ప్రస్తుతం అయితే నగర వ్యాప్తంగా రెస్క్యూ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అంతా క్లియర్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైతే మరికొద్ది గంటల పాటు హైదరాబాద్లో వర్షం పడవచ్చు. సో ఒకటే చెప్తున్నారు, ఈవినింగ్ ఆఫీసులో వదిలే సమయం కాబట్టి విడతల వారీగా రావాల్సిన అవసరం ఉంది, ట్రాఫిక్ జామ్ అయ్యే అవసరం ఉంది. సో తెలంగాణలో ఇంకొక 2 రోజుల పాటు, ఏపీలో 24వ తారీఖు వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందనంటే భారత వాతావరణ శాఖ చెప్తారు.